పోనీ, పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే మొత్తం నా కుటుంబం. ఒక్క రోజులో నేను చాలా కోల్పోయానురా. ఇంకా చాలు, ఇంటికి మాత్రం గెలిచే వెళ్తాను. ఈ డైలాగ్ విని చాలా మంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు తప్పు చేసైనా సరే కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం చేసిన తప్పులు మనం ఉన్నా పోయినా మన కుటుంబాన్ని వెంటాడుతాయి. మన కారణంగా మన కుటుంబం కూడా నరకం చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు చాలా నష్టపోవాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్ కింగ్ అర్షద్ మిగతా విషయంలోనూ అదే జరిగింది. తండ్రి చేసిన తప్పు బిడ్డకు శాపంగా మారింది. అతడిని సంఘంలో తలెత్తుకొనివ్వకుండా చేస్తోంది. తప్పుదారిలో తండ్రి కోట్లు సంపాదించడం, జైలు పాలవ్వటం, హఠాత్తుగా మరణించటం, వీటి నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. అందుకే అందరి దృష్టికి దూరంగా ఎక్కడో అజ్ఞాతంలో బతుకుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల పాటు హర్షద్ మెహతా కుటుంబం నరకం అనుభవించింది. కోర్టులు, కేసులు చుట్టూ తిరగాల్సి వచ్చింది. The money was paid to the Honorable P.V. Narasimha Rao, the Prime Minister of India. People don't give human names to a scam. 2001 డిసెంబర్ 30 హర్ష మహారాష్ట్రలోని తానే సెంట్రల్ జైల్లో ఉన్నాడు. రాత్రి 11 గంటల టైంలో అతడి గుండెల్లో నొప్పి మొదలైంది. ఇది గుర్తించిన జైలు అధికారులు హర్షను తానే సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హర్షకు గుండె నొప్పి వచ్చిందని గుర్తించిన డాక్టర్లు చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఇంకో గంట ఉంటే డిసెంబర్ 31. ఆ రాత్రి సెలబ్రేషన్స్ కోసం జనం సిద్ధం అవుతున్నారు. ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్లు వేసుకుంటున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్ కింగ్ చావు బతుకులతో పోరాడుతున్నాడు. డాక్టర్లు ఫెయిల్ అయ్యారు. డిసెంబర్ 31 12:40 హర్ష చనిపోయాడు. ఉదయానికి ఈ వార్త దేశమంతా తెలిసిపోయింది. ఆయన వల్ల లాభపడ్డ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. నష్టపోయిన వాళ్ళు మంచి పని అయిందని సంతోషపడ్డారు. చనిపోయే సమయానికి అర్షద్ మెహతా ఆస్తుల విలువ 1700 కోట్లు. ఇప్పటి లెక్క ప్రకారం అయితే అది 1000 కోట్లు అవుతుంది. 47 ఏళ్లకే అంత భారీ ఆస్తిని సంపాదించాడు. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? సంపాదించిన విధానం సరిగా లేదంటూ జైలు పాలయ్యాడు. కొన్నేళ్ల పాటు జైల్లో 4 గోడల మధ్య నలిగిపోయాడు. అనుకోని విధంగా కన్నుమూశాడు. హర్ష మరణంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఆయన్ని కావాలనే చంపేశారని చాలా మంది అంటూ ఉంటారు. హర్ష మరణంపై భార్య జ్యోతి కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. జైలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త చనిపోయాడని అంది. గుండెపోటు వచ్చిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, గంటల పాటు జైల్లోనే ఉంచారని అంది. ఆయనది సహజ మరణమా లేక హత్య అన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్టరీ సంగతి పక్కన పెడితే అర్షద్ మెహతాకు ఓ కొడుకు ఉన్నాడు. అతడి పేరు అతుర్ మెహతా. తండ్రిలాగే అతడు కూడా బిజినెస్ మ్యాన్, స్టాక్ బ్రోకర్ గా కూడా ఉన్నాడు. హర్షద్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం మీడియాకు చాలా దూరంగా వెళ్లిపోయింది. బతికే ఉన్నారా లేదా అన్నట్లు బతుకుతున్నారు. అతుర్కు సోషల్ మీడియా అకౌంట్ లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్నిటికీ ఎంత దూరంగా ఉన్నారో తెలుస్తుంది. అతుర్ మీడియా, సోషల్ మీడియాకే కాదు ఇండియాకు కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతడు యుఎస్ లో ఉన్నాడని కొందరు, యూకేలో ఉన్నాడని కొందరు అంటున్నారు. అతుర్ ఏ దేశంలో ఉన్నాడన్న దానిపై క్లారిటీ లేదు. కానీ విదేశం నుంచే ఇక్కడి స్టాక్ మార్కెట్ బిజినెస్ ను చూసుకుంటున్నాడట. హర్షద్ చనిపోయే సమయానికి అతుర్ వయసు 21 సంవత్సరాలు. ఇప్పుడు 2024 అంటే అతుర్ వయసు ఇప్పుడు 40 ఏళ్లు దాటి ఉంటుంది. తండ్రి చనిపోయిన ఈ 23 ఏళ్లలో అతుర్ మీడియా కంటపడలేదు. 2018లో ఓ కంపెనీకి సంబంధించి పెద్ద మొత్తంలో వాటాలు కొని అందరి దృష్టిలో పడ్డాడు. ఇక అతుర్కు సంబంధించి ఫోటోలు కూడా నెట్లో లేవు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత ఆయన శవంపై పడి ఏడుస్తున్న ఫోటో ఒకటి నెట్లో ఉంది. అది అతుర్ చివరి ఫోటో అని అంటున్నారు. అయితే అది అతడిదేనా కాదా అన్నది తెలియదు. ఇక ఇంటర్నెట్ లో మాత్రం ఓ అబ్బాయి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ అబ్బాయి పేరు కూడా అతుర్ మెహతా. చాలా మంది ఆ అబ్బాయి హర్షద్ మెహతా కొడుకని అంటున్నారు. కానీ అతడు హర్షద్ మెహతా కొడుకు కానే కాదు. హర్ష మరణం తర్వాత ఫ్యామిలీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో పాటు మరికొంతమంది డబ్బుల కోసం కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. ఒక్కో కేసు నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. హర్షద్ మెహతా భార్య జ్యోతి, హర్ష తమ్ముడు 20 ఏళ్లకు పైగా న్యాయ పోరాటం చేస్తూ కేసులు గెలుస్తూ వచ్చారు. హర్ష బ్యాంకులు మోసం చేసిన డబ్బుల్ని తిరిగి ఇచ్చేశారు. తమకు రావాల్సిన డబ్బుల్ని కోర్టు ద్వారా తిరిగి తెచ్చుకున్నారు. హర్షద్ మెహతా చనిపోయిన తర్వాత హర్షతో పాటు కొన్ని కేసులు ఇన్వాల్వ్ అయిన అతడి తమ్ముడు అశ్విని మెహతా మీద కొన్ని కేసులు పడ్డాయి. ఒక్కడే న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. స్కామ్ 1992 బయటకు వచ్చిన తర్వాత అశ్విని స్టాక్ మార్కెట్ కు దూరంగా వచ్చేశాడు. లా చదివాడు. ఓ కేసులో అతడు 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. 2018లో మరోసారి జైలు పాలయ్యాడు. కొంతకాలం జైల్లో ఉండి బయటకు వచ్చాడు. హర్ష మోసం చేసిన బ్యాంకులకు అశ్విన్ ఇప్పటి వరకు 1700 కోట్ల రూపాయలని తిరిగి చెల్లించాడు. అశ్విన్ మెహతా ప్రస్తుతం ముంబై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నాడు. ఒంటరిగా పోరాటం చేసి అన్ని కేసుల నుంచి తన కుటుంబానికి విముక్తి కలిగించాడు.